చూసి దీన్ని వాడచ్చు. ఎట్లయినా మనం మెయిన్లీ ఏమంటే ఇది వచ్చేసి కోరేషన్ ఫ్రీ. ఓకే, తుప్పు పట్టదు. ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ అండి. అంటే లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి మనకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ చాలా మటుకు తక్కువ అవుతుంది ఇందులో. మీరు TMT బార్ లో 8 mm వాడితే ఇక్కడ 6 mm వాడే చాలు మీకు. ఓకే, దాని వల్ల ప్రైస్ కూడా డిక్రీస్ అవుతుంది. వాటర్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉండదు అంటారా? వాటర్ వల్ల ఏం ప్రాబ్లం ఉండవు. ఏ వాటర్ అయినా, సాల్ట్ వాటర్ అయినా, కెమికల్ వాటర్ అయినా ఏం ఇష్యూ ఉండవు. ఓకే, స్ట్రెంత్ ఎట్లా ఉంటది అంటారండి? స్ట్రెంత్ దీన్ని బాగానే ఉంటదండి. మన ఎంతమంది అయినా కూడా ఎక్కవచ్చు. రండి, మీరు కూడా రండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం షైన్స్టార్ కంపెనీకి సంబంధించిన FGC రిబార్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. ఈ రిబార్స్ మనం ఏదైతే యూజ్ చేస్తున్న TMT స్టీల్ బార్స్ ఉన్నాయో దానికి ఆల్టర్నేటివ్గా ఇవైతే యూజ్ చేసుకోవచ్చు. ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఫ్రెండ్స్, అండ్ అట్లాగే అసలు తుప్పు పట్టనే పట్టవు. ఇంకా చాలా యూసెస్ అయితే ఉన్నాయి దీనివల్ల. సో ఈ వీడియోలో మనం ఈ FGC రిబార్స్తో పాటు FGC ప్రొఫైల్స్ కూడా ఉన్నాయి. దానివల్ల ఉపయోగాలు ఏంటి, అసలు మనకి ఇవి ఎక్కడ యూజ్ చేస్తారు, అండ్ నార్మల్ TMT బార్స్కి అట్లాగే మన షైన్స్టార్ FGC రిబార్స్కి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, ఇలా అన్ని కూడా ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు చూడండి, ఖచ్చితంగా ఇది మీకు అయితే యూస్ అవుతుంది. సార్, మనకి ఈ షైన్స్టార్ FGC రిబార్స్ అనేవి ఎక్కడ వాడతారు సార్ అసలు ఇవి? ఇదే ఇప్పుడు మనకి వాటర్ బౌండ్ ఏరియాలు మెయిన్ యూజ్ చేయొచ్చు. తర్వాత ఇండస్ట్రియల్ ఫ్లోరింగ్, రోడ్, పార్కింగ్ ఏరియా, అలాంటి ఏరియాలన్నీ యూజ్ చేయొచ్చు. ఫ్లోరింగ్ పర్పస్ కి మోస్ట్లీ యూజ్ చేయొచ్చు. రోడ్లు మెయిన్ ఆల్రెడీ యూజ్ చేస్తుంది ఇది. ఓకే ఓకే ఓకే. ఒకసారి ఇండియా గవర్నమెంట్స్ కూడా రోడ్స్ వర్క్ లో వాడుతున్నారు. ఓకే, మనము ఏదైతే నాన్ లోడ్ బేరింగ్ అప్లికేషన్స్ ఉన్నాయో అక్కడ అంతా దీన్ని రెసిడెన్షియల్ లేకుండా మనం వాడచ్చు. ఓకే సార్, ఓకే. ఇప్పుడు ఇది మెటీరియల్ ఒకసారి చూపిస్తారు. సో బార్ వచ్చేసరికి నార్మల్ మనకి TMT బార్స్ ఎట్లాగా ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే ఉన్నాయి, సేమ్ గా అలాగే. కాకపోతే ఇది కొంచెం కలర్ అయితే చేంజ్ వచ్చింది సార్. ఏంటి సార్ ఇది మెటీరియల్ ఏంటి సార్? ఇది వచ్చేసి ఫైబర్ గ్లాస్ కాంపోజిట్ అని చెప్తుంది FGC. ఓకే, దీనిలో మనకి 80% ఫైబర్ గ్లాస్ వస్తుంది, 20% రెసిన్ వస్తుంది. ఓకే ఓకే ఓకే. ఫైబర్ గ్లాస్ అంటే ఫైబర్ గ్లాస్ తో ఏమైనా మెటీరియల్ ఉన్నదంటారా? ఫైబర్ గ్లాస్ రెసిన్, ఫైబర్ గ్లాస్ ఇది దాని నుంచి తయారవుతుంది ఇది. ఓకే ఓకే, గ్లాస్ ఫైబర్ అంటారు. మన నార్మల్ గా వాడేది గ్లాస్ ఫైబర్ ఉంటుంది కదా, సో ఆ ఫైబర్ ఇందులో మనం 20% రెసిన్ ఉంటుంది, 80% గ్లాస్ ఫైబర్ ఉంటుంది. ఓకే సార్, ఓకే. ఇందులో మనకి సైజెస్ ఎట్లా ఉంటాయండి? 3 mm స్టార్టింగ్ 32 mm వరకు దొరుకుతుంది మనకి. ఓకే, మనకి 12 mm 10 mm ఏది కావాలంటే రీబార్స్ నార్మల్ రీబార్స్ ఏమేమి వస్తుందో అది అన్ని వేరు వస్తుంది. ఓకే సార్, ఓకే ఓకే. సో మనకి స్ట్రెంత్ పరంగా చూసుకున్నట్లయితే నార్మల్ TMT బార్స్ కి మన FGC రిబార్స్ కి డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది సార్ ఇది? అంటే మీకు చెప్పాలంటే TMT బార్స్ కి దీని FGC రీబార్స్ కి డిఫరెన్స్ అనేది స్ట్రెంత్ లో 2x ఉంటుందండి. మనకి ఇప్పుడు టెన్సైల్ స్ట్రెంత్ చూస్తే TMT బార్ కంటే ఇది మీకు డబుల్ ఉంటుంది ఈ స్ట్రెంత్. మనం ఎట్లయినా రఫ్ యూస్ కి దీన్ని వాడచ్చు. ఎట్లయినా మనం సో ఇది ఏమవుతుందంటే మనకి నార్మల్ యూసేజ్ కి ఇది ఈజీగా మనం చెయ్యొచ్చండి. ఓకే ఓకే. ఇప్పుడు మనం నార్మల్ గా TMT బార్స్ యూజ్ చేస్తున్నాం, అదే మన FGC రిబార్స్ యూజ్ చేస్తే అడ్వాంటేజెస్ ఎట్లా ఉంటాయి సార్? మెయిన్లీ ఏమంటే ఇది వచ్చేసి కోరేషన్ ఫ్రీ. ఓకే, తుప్పు పట్టదు. ఓకే. తర్వాత ఇంకేంటంటే నో ఎక్స్పాన్షన్, నో కాంట్రాక్షన్. దానివల్ల నార్మల్ TMT బార్ యూజ్ చేస్తే మనకి ఒక మాక్సిమం ఒక 35 years లైఫ్ దొరుకుతుంది. ఎందుకంటే దానివల్ల ఆ టైంలో ఆయనకి రస్ట్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ క్రాక్ అవుతుంది. అవునవును. ఇదైతే నో ఎక్స్పాన్షన్, కాంట్రాక్షన్ కాబట్టి ఆ ఇష్యూ సాల్వ్ అయిపోయింది. ఓకే 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 సార్. ఇంకా మనకి ఏదైనా వాటర్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉండదు అంటారా? వాటర్ వల్ల ఏం ప్రాబ్లం ఉండవు. ఏ వాటర్ అయినా, సాల్ట్ వాటర్ అయినా, కెమికల్ వాటర్ అయినా ఏం ఇష్యూ ఉండవు. ఓకే, అన్ని వెదర్లకి కూడా అంటే సాల్ట్ ఏరియాలో కూడా యూజ్ చేసుకోవచ్చు. హాస్టల్ ని మెయిన్ అక్కడ మీకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే సార్, ఓకే ఓకే. ఇంకా చెప్పాలంటే ఇది మీకు UV రెసిస్టెంట్ ఉంటుందండి. ఒకవేళ మీరు ప్రాజెక్ట్ నడిచేటప్పుడు బయట పెట్టినా కూడా ఆ UV రెసిస్టెంట్ వల్ల ఉండడం వల్ల మీకు ఇంకా లైఫ్ అనేది ఎక్కువనే ఉంటుంది, ఖరాబ్ అవ్వదు మెటీరియల్ అనేది. ఓకే సార్. సేమ్ టైం ఇప్పుడు ఫైర్ రిటర్డెంట్ అంటే మీకు దీని వర్కింగ్ టెంపరేచర్ 220 degrees Celsius అండి, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ టెంపరేచర్. సో మనకి 200 degrees Celsius వరకు దీన్ని ఫైర్ రిటర్డెంట్ అనేది దీనికి ఉంటుందండి. ఇంకా తర్వాత చెప్పాలంటే కూడా మీకు మనము ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ దీనికి ఉంటుంది కాబట్టి ఒకవేళ అన్వాంటెడ్ యాక్సిడెంట్స్ సైట్ లో వర్కింగ్ చేసేటప్పుడు అన్నెసెసరీ యాక్సిడెంట్స్ అనేది జరగవు ఈ కరెంట్ వల్ల. ఎందుకంటే ఈ హై టెన్షన్ లైన్ లో టచ్ చేస్తే పవర్ రావడం అట్లాంటి విషయం ఇందులో జరగదు. సో అది సేఫర్ సైడ్ ఉంటుంది మీకు. ఇంకా తర్వాత అంటే మీకు వచ్చేసి ఇది యాంటీ థెఫ్ట్ మీకు ఉంటుందండి. అంటే సైట్ లో పెట్టేసిన తర్వాత ఎవరైనా తీసుకుపోతారో రీసేల్ వాల్యూ ఉంటుంది కాబట్టి ఈ దొంగతనం ఇందులో జరగదు. నార్మల్ స్టీల్ బార్స్ అమ్ముకున్నట్లుగా ఆ టైప్ లో కాకుండా అమ్మినా కూడా స్టీల్ సైట్ లో పెట్టేస్తే తీసుకెళ్లి అమ్మేసుకుంటారు. సో ఇందులో అలాంటి విషయం జరగదండి. ఓకే ఓకే సార్. ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ అండి.
అంటే లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి మనకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ చాలా మటుకు తక్కువ అవుతుంది ఇందులో. ఇంకా దాని వల్ల ఇంకా పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇన్స్టలేషన్ టైంలో లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి ఈ లేబర్ చార్జెస్ ఇవి అంతా మీకు తక్కువ అవుతుంది. ఎందుకంటే లేబర్ ఎఫిషియన్సీ అనేది అక్కడ పెరిగిపోతుందండి మీకు. ఇప్పుడు నేను 6 mm రాడ్ది మీకు 100 మీటర్ రోల్ ఇచ్చేటప్పుడు ఒక ఎండ్లో మీరు కట్టుకొని అది అట్లనే అన్రోల్ చేస్తే మీకు వచ్చేస్తుందండి. అక్కడ మాన్యువల్ అంటే మ్యాన్ పవర్ తక్కువ అవుతుంది ఇక్కడ. దాని వల్ల మీకు ఎఫిషియన్సీ ప్రాజెక్ట్ కూడా తొందరగా కంప్లీట్ చేయడము ఇవంతా అక్కడ జరుగుతుంది. ఇది మాక్సిమం అడ్వాంటేజెస్ ఇందులో. ఇప్పుడు మనకి టిఎంటీ బార్స్ కి ఐఎస్ కోడ్స్ అట్లా అయితే అవునండి. దీనికి అట్లా ఏమన్నా ఉన్నాయండి? యా ష్యూర్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇందులో BIS ఇండియన్ స్టాండర్డ్స్ మనకి కోడ్ ఉంటుంది. ఆ కోడ్ కూడా మీకు ఇచ్చేస్తున్నాము. తర్వాత ఇందులో IRC ఇండియన్ రోడ్ కాంగ్రెస్ అప్రూవల్ కూడా దీనికి ఉందండి. మళ్ళీ ఇప్పుడు ఐఐటిలో ఇప్పుడు ఐఐటి హైదరాబాద్ లో మనం టెస్టెడ్ రిపోర్ట్స్ కూడా మా దగ్గర ఉంటున్నాయి. సో ఇవి అంతా అన్ని చేసిన తర్వాతనే ఇవి ఇప్పుడు మార్కెట్ కి పంపిస్తున్నామండి మేము. సో ఇది ఇండియన్ స్టాండర్డ్స్ అప్రూవ్డ్ మెటీరియల్ అండి ఇది. ఓకే. అండ్ ప్రైజెస్ ఎట్లా ఉంటాయి సార్? ప్రైసెస్ ఇది మీకు నామినల్ అంటే ఇప్పుడు ఎలా అడుగుతున్నారు మీరు? అంటే ఇప్పుడు మన టిఎంటీ బార్స్ ఉన్నాయి అనుకోండి, అదొక ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు మన రివర్స్ ఒక ప్రైస్ ఉంటుంది. అవును. ఎగ్జాంపుల్ 8 mm తీసుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి చెప్పాలంటే కనుక 8 mm మనకి ఒక 490 ఆల్మోస్ట్ అట్లా అయితే ఉంది. ఒక 12 meters ఆ బార్. మన ఈ బార్ ఎట్లా ఉంటది అంటారు? ఇప్పుడు మీకు చెప్పాలంటే మనం సేమ్ రేషియోలో వాడలేమండి. ఎందుకంటే స్టెన్సైల్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మెటీరియల్ కి మీరు TMT బార్ లో 8 mm వాడితే ఇక్కడ 6 mm వాడే చాలు మీకు. ఓకే. దాని వల్ల ప్రైస్ కూడా డిక్రీస్ అవుతుంది. అంటే 30 నుంచి 40% వరకు మీకు కాస్ట్ లో డిక్రీస్ అవుతుందండి ఇందులో. సో అందులో మీరు ఎక్కువ ప్రాజెక్ట్ కాస్ట్ సేవ్ చేయొచ్చు ఇందులో. ఓకే ఓకే సార్. ఓకే. ఇంకా ఏమన్నా ఉన్నాయి సార్ మన ప్రొడక్ట్స్? ఇంకా మనకి ప్రొఫైల్స్ కూడా ఉంటుందండి. ఈ రీబర్స్ కాకుండా ఇంకా మనకి ఈ సేమ్ FGC లో ప్రొఫైల్స్ కూడా ఉంటున్నాయి. యా మనకి ఇంకా దాని తర్వాత రీబార్ తర్వాత ఇంకా ఒక ప్రొఫైల్ అంటే మెటీరియల్ అంటే FGC ప్రొఫైల్స్ అండి. మనకి ఐరన్ లో స్టీల్స్ లో ఏదైతే ప్రొఫైల్స్ ఉన్నాయో అంటే సెక్షన్స్ ఉన్నాయో అవి అన్ని రకాలు ఇక్కడ కూడా ఉంటుందండి. ఇప్పుడు నా చేతిలో ఉన్నది ఎల్ యాంగులర్ అండి. ఇదే విషయంలో మీకు రౌండ్ షేప్ లో కూడా ఉంటాయి. మళ్ళీ మీకు చూస్తే రెక్టాంగులర్ షేప్ లో కూడా ఉంటుందండి. సో ఇలా మీకు చిన్న స్క్వేర్ నిచ్చి దాని థిక్నెస్ కూడా వేరియస్ థిక్నెస్ కూడా ఇందులో ఉంటుంది. మేము కొన్ని ఐటమ్స్ శాంపిల్స్ ఇందులో చేసామండి. సో ఇక్కడ చూడండి, ఇది మీకు మన వెర్టికల్ వాడేది గ్రేటింగ్స్ అండి. మన అపార్ట్మెంట్స్ లో పైప్ లైన్స్ కవర్ చేయడానికి ఒక గ్రేటింగ్ టైప్ లో వాడతారు. సో అలాంటి ఇందులో వాడవచ్చు. జనరల్ గా అల్యూమినియం లో లేదా GI లో MS లో చేస్తారు, లేదా FRP లో చేస్తారు. అది రస్ట్ పడి లేదా స్క్రూ బయట రావడం ఇలాంటివి జరుగుతాయండి. ఇందులో మనం రివిట్ కొట్టాం కాబట్టి అలాంటి ప్రాబ్లం ఉండదు. ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది మనకి. మళ్ళీ లాంగివిటీ ఎక్కువ ఉంటుందండి. ఇది కూడా మనకి కలర్స్ ఏమైనా ఉన్నాయండి దీంట్లోనే? మనకి మొత్తం 10 కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. సో జనరల్ గా వచ్చేది అయితే ఆష్ గ్రే, మళ్ళీ లైట్ గ్రే వస్తుంది, మళ్ళీ బ్లాక్ కూడా ఉంటుందండి. వేరే ఏమైనా కలర్స్ కావాలంటే స్పెషల్ ఆర్డర్ కింద మనం చేయొచ్చు. సో కలర్ లిస్ట్ మీకు ఇస్తున్నామండి. ఇంకొకటి అయితే ఇది గేట్ అండి. ఓకే సార్. ఈ గేట్ లో మనకి ఫ్రేమ్ ఒకటి చేసి మధ్యలో పెంచ్ ప్రొఫైల్ పెట్టాం. ఇది అంటే మనకి నార్మల్ గా ఐరన్ అయితే కనుక వెల్డింగ్ అట్లా చేయించు. అవును. దీంట్లో వెల్డింగ్ ఉంటది అంటారా అట్లా? అంటే వెల్డింగ్ మీకు ఇందులో వెల్డింగ్ మనం చేయలేమండి. ఎందుకంటే ఇది ఒక FGC ఫైబర్ గ్లాస్ కాంపోజిట్స్ కాబట్టి ఇందులో ఐరన్ కాంపోనెంట్స్ ఉంటుంది కాబట్టి వెల్డింగ్ అయితే దీనిలో మనం చేయలేము. దానికి బదులు మనం ఏం చేసినామంటే రివిట్ ఇక్కడ పెట్టామండి. సో ఇలాంటి రివిట్ ఫిట్టింగ్ మనకి ఇక్కడ ఉంటది దీనికి. ఇన్స్టాలేషన్ చాలా ఈజీ. తర్వాత ఇప్పుడు మనకి చేయాలంటే ఇప్పుడు ఫ్యాబ్రికేటర్ తోటి చేయొచ్చు, అల్యూమినియం ఫ్యాబ్రికేటర్ తోటి చేయొచ్చు, లేదంటే మనకి ఇప్పుడు ఈవెన్ కార్పెంటర్ తోటి కూడా చేయొచ్చు ఈ మెటీరియల్. ఓకే అండి. దానికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది అంటారా? అంటే నార్మల్ ఐరన్ అయితే వెల్డింగ్ చేసి టైం పడుతుంది, దానికి చాలా టైం పడుతుంది. ఇదైతే మనకి అది 10 days పెట్టిన టైం ఇదైతే ఒక 6 days లో అయిపోతుంది. ఓకే ఓకే. అంటే లేబర్ కాస్ట్ తగ్గుతుంది. ఓకే సార్. ఓకే. తర్వాత ఇంకా అవుట్డోర్ లో ఏం ఇష్యూ ఉండవు. ఓకే. UV రెసిస్ట్ కాబట్టి. ఇంకా ఐటమ్స్ అంటే మనకి మనకి విండో గ్రిల్స్ ఇది. సో ఇలాంటి విండో గ్రిల్స్ కూడా మనం చేయొచ్చు. ఓకే అండి. ఇది మనం FGC రీబార్ పెట్టాము. ఓకే. ఇక్కడ మనకి ఇదే సేమ్ FGC ప్రొఫైల్స్ లోనే మనకి సర్కిల్ రాడ్ వస్తాయి. మనకు సర్కిల్ రాడ్ వస్తాయి. అది కూడా 8 mm, 10 mm, మనకి 25 mm కూడా ఉంటుంది. అది కూడా మనం పెట్టవచ్చు. ఓకే అండి. ఇప్పుడు ఇది చూస్తే మీకు ల్యాడర్. ఓకే. అంతా అల్యూమినియం ల్యాడర్ ఇది మనకి.
అల్యూమినియం లేడర్ కంటే ఇది మంచిగా ఉంటది. ఓకే అండి. సైజ్ వచ్చేసి మళ్ళీ ఇద్దరు ముగ్గురు చాలా వరకు లైట్ వెయిట్ ఉంటుంది. మళ్ళీ హెవీ పర్పస్ కి ఇది వాడొచ్చు మనం. అంటే హెసిడెన్స్ లేకుండా నేను ఎట్టు కావాలంటే అటు మూవ్ చేయడము ఇవంతా ఇందులో మనం చేయొచ్చు. సో లైట్ వెయిట్ ఉంటది, అన్ని ఈజీగా మనం దీన్ని వాడచ్చు. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయంట? ఇందులో కలర్ ఆప్షన్స్ అనేది ఉంటుందండి, ఎందుకంటే బెంచ్ ప్రొఫైల్ కాబట్టి ఇదే మంచిగా మనకి లుక్ కూడా వుడ్ టైప్ లుక్ లో అయిపోతుంది. ఫ్యూచర్ లో వస్తుంది దానికి కూడా కలర్ ఆప్షన్స్, దానికి ఫుట్ రెస్ట్. ఇంకా ఇప్పుడు దీని తర్వాత కూడా ఫెన్సింగ్, ఇప్పుడు కార్ షీట్ కి పాలికార్బోనేట్ సీట్ వేస్తారు, లేదా ఇంట్లో పాలికార్బోనేట్ సీట్ వేయడానికి ముందు అయితే మీకు నాన్ రస్టిక్ మెటీరియల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఫ్రేమ్ ఏమో మెటల్ వేస్తాము. బట్ ఇక్కడ ఏంటి, మీకు ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ మొత్తం మేము ప్రొఫైల్ చేసాము. ఓకే అండి. సో ఇలాంటి ప్రొఫైల్ చేసి మనము ముందు సీటు దానికి స్క్రూ చేయొచ్చు. ఒకవేళ ఫెన్సింగ్ కూడా మనం చేయొచ్చండి ఇందులో. ఓకే, బ్యాక్ సైడ్ టోటల్ అంతా కూడా సేఫ్టీ ఫెన్సింగ్ వచ్చింది. ఈ సేఫ్టీ ఫెన్సింగ్ కూడా మనకి ఇలాంటి చేయొచ్చు. ఓకే సార్. కానీ ప్రొఫైల్స్ మనకి నాన్ రస్టిక్ మెటీరియల్, మీకు ఎన్ని ఏళ్ళు అయినా కూడా వస్తాయి, లైఫ్ వస్తుంది. ఇంకా అది కాకుండా ఈ రైలింగ్ మనకి అంటే ఇప్పుడు ఈ కోడి ఫామ్లు మళ్ళీ మేకే ఫామ్లు ఉంటే అక్కడ చుట్టూ మనం పెట్టడానికి ఈ ఫెన్సింగ్ మనం వాడచ్చు. మళ్ళీ గార్డెన్ ఏరియాలో కూడా ఇలాంటి ఫెన్సింగ్ మనం వాడచ్చు అండి. ఎక్కడైనా కూడా మనం ఫెన్సింగ్ బ్యారికేడ్స్ మాదిరి అయితే ఇది యూస్ చేసుకోవచ్చు అంతే. సో టెంపరరీ బ్యారికేడ్ ఎక్కడైనా పెట్టాలంటే కూడా ఇలాంటిది వాడచ్చు. కాంక్రీట్ కూడా దీనికి మీరు ఇక్కడ వెర్టికల్ ఇచ్చాం కదా, కొంచెం లెంత్ ఎక్కువ చేసుకోవచ్చు. అంతే, లెంత్ ఎక్కువ వచ్చి మనం కాంక్రీట్ పెట్టవచ్చు దీనికి. సో అదే విధంగా మనకి ఇక్కడ పికెట్ ఫెన్సింగ్ కూడా ఉంటుందండి. ఓకే, ఇది నార్మల్ గా మనం ఇంట్లో వాడే గార్డెన్ కి లుక్ కూడా బాగుంది. అవునండి, ఇది WPC C2 బోర్డు. వెనక వచ్చేసి మన FGC ప్రొఫైల్ ఫ్రేమ్. సో ఇందులో మీకు స్ట్రెంత్ కూడా బాగుంటది, అట్ ద సేమ్ టైం లైఫ్ ఎక్కువ వస్తుంది. ఓకే, ఇవి ఇంకా ఏమేమి ఉన్నాయి సార్ మన దగ్గర? ఇంకా మనకి షాప్ కి ఒక స్టెప్, టెంపరరీ స్టెప్ వేస్తారు కదా స్టీల్ లో, సో అలాంటి ఒక స్టెప్ ఒకటి రెడీ చేసామండి. సో ఇది స్టెప్ కింద మనం వాడచ్చు లైట్ గా. దాని స్ట్రెంత్ ఎట్లా ఉంటది అంటారండి? స్ట్రెంత్ దీన్ని బాగానే ఉంటదండి, మన ఎంతమంది అయినా కూడా ఎక్కవచ్చు. రండి, మీరు కూడా రండి. అదే నువ్వు కూడా రా, ఇందులో ఎట్లయినా ఆడుకోవచ్చు. నంబర్స్ వరకు నించున్నారు, 10 మంది కూడా దీని మీద. మనం స్టెప్ అండి స్టీల్ ప్రకారం ఇది కూడా, ఎందుకంటే జాయింట్లు అంతా పక్క ఇచ్చాము, రివిటింగ్ ఇచ్చాము కాబట్టి ఇది మంచిగా ఉంటది మనకి. ఓకే అండి. ఓకే, స్ట్రెంత్ అయితే బాగుంది అండి. మళ్ళీ ఇంకా అయితే మేము ఓన్ పర్పస్ కోసం దీన్ని వాడుతున్నామండి. అంటే లోడింగ్ అన్లోడింగ్ టైంలో ఇలాంటి ఒక చిన్న ల్యాడర్ మాదిరిగా చేయించారు. అవును. సో ఇది అంటే మనకి ఇంకా సేఫ్టీ ఎక్కువ ఉంటది కదా, ల్యాడర్ అంటే ఎటో మనం ఒక సైడ్ పెట్టాలి, ఇది అంటే ఓన్ స్టాండ్ దీనికి. ఓకే, ఇలాంటి కూడా మనం ఇలాంటిది అల్యూమినియం ఇప్పుడు ఉంటుంది, మేము ఈ FGC లో ఇప్పుడు చేసామండి. ఓకే అండి. ఓకే, సో లోడింగ్ టైంలో ఇవి కూడా బాగా మనకి పనికి వస్తాయి. ఇందులో మనకి కలర్స్ కూడా 10 కలర్స్ ఉన్నాయండి. అవునవును, కలర్స్ అంటే మనకి అదే ముందు చెప్పినట్టు మనకి 10 వెరైటీస్ కలర్ అవైలబుల్ ఉంది. సో ఆర్డర్ ని బట్టి మనం అది చేసి. మరి ఏదైనా చెదలు అట్లా పడే అవకాశం ఏమైనా ఉందంటారా? 100% లేవండి దీనికి, ఎందుకంటే యాంటీ రస్టిక్ మెటీరియల్. మళ్ళీ దీనిలో ఏమి అంటే ఫాలిక్యులర్స్ లేవు కాబట్టి, ఇప్పుడు వుడ్ అంటే మనకి ఫాలికల్స్ ఉంటది, సో ఉంటది కాబట్టి అక్కడ మీకు ఈ టెర్మైట్ అటాక్ ఉంటుంది. ఇక్కడైతే ఆ టెర్మైట్ అటాక్ ఉండదండి. 100% మీకు టెర్మైట్ అటాక్ ఉండదు ఇక్కడ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ షైన్స్టార్ కంపెనీకి సంబంధించిన FGC రిబార్స్ కానీ ప్రొఫైల్స్ కానీ మీకు ఏం కావాలన్నా కూడా స్క్రీన్ ఇచ్చే నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. ఏపీ నుంచి, తెలంగాణ నుంచి అయితే కాదు, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడి నుంచి అయినా కూడా మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ ఇచ్చే నెంబర్ నుంచి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇంకా డీటెయిల్స్ అన్ని కూడా నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి అవి కూడా చెక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఇది వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.